ఇది మామూలు ప్రతీకారం కాదు. గుజరాత్ టైటాన్స్ తరపున ఈ సీజన్ ఐపీఎల్ ఆడుతున్న సిరాజ్ తన పాత జట్టు ఆర్సీబీపై అంతకంతకు పగ తీర్చుకున్నాడు. వేలంతో ఆర్సీబీ తనను కొనుగోలు చేయలేదని కాస్త బాధపడ్డ సిరాజ్ బెంగళూరు బ్యాటర్లను చీల్చి చెండాడాడు. దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్లతో పాటు క్రీజులో సెట్ అయిన లియామ్ లివింగ్స్టోన్లను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీలతో పెవిలియన్ చేర్చాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సిరాజ్ తొలి ఓవర్ నుంచే ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. ఇక తర్వాత ఓవర్లో దేవదత్ పడిక్కల్ను క్లీన్ బౌల్ చేసిన సిరాజ్ తన మూడో ఓవర్లో డేంజరస్ ఫిల్ సాల్ట్ను కూడా క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఆర్సీబీ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో 40 బంతుల్లో 54 పరుగులు చేసిన లివింగ్స్టోన్ను పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 19 పరుగులే సమర్పించుకుని 3 వికెట్లు తీసిన సిరాజ్ గుజరాత్ గెలుపులో కీలకంగా నిలిచాడు. మ్యాచ్ తర్వాత తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7 ఏళ్ల పాటు ఉన్నానని, ఇప్పుడు ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్కు మారడం కాస్త ఎమోషనల్గా అనిపించిందని చెప్పాడు. కానీ ఒక్కసారి బంతికి చేతికి వచ్చిందంటే విజృంభిస్తానని, తాను రొనాల్డో అభిమాని కావడంతో అతని స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు చెప్పిన సిరాజ్ గుజరాత్ టైటాన్స్ తనను తీసుకున్న తర్వాత ఆశిష్ భాయ్తో మాట్లాడినట్టు చెప్పుకొచ్చాడు. ఆశిష్ నెహ్రాతో పాటు ఇషాంత్ భాయ్ కూడా తనకు అండగా నిలిచినట్టు చెప్పాడు సిరాజ్. నిజానికి ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ నిప్పులు చెరిగాడు. స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను క్లీన్ బౌల్ చేశాడు. పంజాబ్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చి ఈ సీజన్ను పేలవంగా ప్రారంభించిన సిరాజ్ తర్వాతి 2 మ్యాచ్ల్లో అదిరిపోయే ప్రదర్శనలు కనబరిచాడు. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ఇదే బెంగళూరు గ్రౌండ్లో ఆ జట్టు తరపున ఇలాంటి ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. కానీ గుజరాత్ తరపున మాత్రం అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ ఆర్సీబీ ఫ్యాన్స్కు గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్త అతిగా రియాక్ట్ అవుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సిరాజ్ మంచి ప్రదర్శన చేయకున్నా కొన్ని సీజన్ల పాటు ఫ్రాంచైజీ అతనికి అండగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. ప్రతిసారి రిటైన్ చేసుకుంటూ వచ్చింది. ఈ విషయాన్ని సిరాజ్ సైతం ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈ మ్యాచ్కు ముందు కూడా ఆర్సీబీ ప్రత్యర్థిగా ఆడడం చాలా ఎమోషనల్గా ఉందని కూడా చెప్పాడు. ఇదంతా సిరాజ్ మంచి మనసుకు నిదర్శనం. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం బాగా ఆడిన సిరాజ్ను అభినందించాల్సింది పోయి తిరిగి అతన్నే ట్రోల్ చేస్తుండడం విడ్డూరం.